హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలాగైనా ఆరుని చూద్దామని బాగి వెంటనే ఆరు గదిలోకి వెళ్ళి తాళం తీసి చూస్తుంది. కానీ ఆ లోపు కరెంటు పోతుంది కదా. వెంటనే క్యాండిల్ తీసుకొచ్చి ఇక ఆరుని చూద్దామని చెప్పేసి క్యాండిల్ తీసుకొని వచ్చి వెలిగించిన తర్వాత అదే సమయానికి ఆరు రూపం అలా ఉరుములతో కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆరు రూపం చూసిన ఇక మిస్ అమ్మ కంగు తింటుంది. షాక్లో ఉండిపోతుంది. అంటే ఇన్ని రోజులు ఎవరికి కనిపించకుండా మాట్లాడింది పక్కింటి అక్కే ఈ ఇంటి కోడలా అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. లేదు, అసలు నేను పొరపాటు పడ్డానేమో అని చెప్పేసి వెంటనే ఇక వెలుగును పెట్టి చూపించేసరికి నిజంగానే మిస్ అమ్మ అనుకున్నట్టే పక్కింటి అక్కే ఆరని చెప్పేసి నిజం బయటపడిపోతుంది. ఇక భయంతో ఆ డోరు వేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతుంది మిస్ అమ్మకి. వెంటనే గబగబా తన రూమ్లోకి వస్తుంది. ఇక అమర్ అదే సమయానికి లేస్తాడు. భాగ్యం చెప్పేసి పిలుస్తుండగా ఇక భయంతో లోపలికి వచ్చింది. ఏంటి మిస్ అమ్మ, ఎక్కడికి వెళ్ళావు? అబ్బే ఏం లేదండి, అలా బయటికి వెళ్ళాను. ఏంటి ఆ చెమటలన్నీ? అబ్బే ఏం లేదు. సరే పడుకొని చెప్పేసిన తర్వాత మిస్ అమ్మ పడుకుంటుంది. కానీ ఆరు మాత్రం కల్లోకి వస్తూనే ఉంటుంది. అదే సమయానికి తెల్లారుతుంది. ఎలాగైనా పక్కింటి అక్కను కలవాలి. అసలు ఆ పక్కింటి అక్క ఇంటి కోడలా? అసలు నాకెందుకు కనబడ్డది? అసలు ఏంటి, ఏం జరుగుతుందని చెప్పేసి భయంతో బయటికి వస్తుండగా మనోహరి ఈ విధంగా అంటుంది. ఏంటి మిస్ అమ్మ, నా గురించి బయట పెట్టాలనుకున్నావు కదా, కానీ ఈరోజు ఆ ఆరు నాకు మాట ఇచ్చినట్టుగా లైఫ్ లాంగ్ ఇంట్లో ఉండనని ఇక ఆరు వెంటనే అమర్కి మాట ఇచ్చింది అని విధంగా అంటుండగా ఆ మనోహరి మాటలు వినిపించుకోకుండా మిస్సమ్మ బయటకు వచ్చి ఆరు గురించి వెనుకలాడుతూ ఉంటుంది. పక్కింటి అక్క ఈ ఇంటి కోడలు ఆత్మన నాకెందుకు అనిపించింది అని చెప్పేసి భయంతో వస్తుంది. మిస్సమ్మ అని చెప్పేసి ఆరు పిలుస్తుండగా వినిపించుకోకుండా ఇక బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తుండగా వెంటనే ఏంటి, ఉన్న నిజం బయట పెట్టాలనుకుంటున్నావా అని చెప్పేసి మనోహర్ దగ్గరికి ఆరు వెళ్తుంది. మిస్సమ్మ బయటకు వచ్చింది కదా, మిస్సమ్మ అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుండగా ఇక గుప్తా నీ బండారం బయటపడ్డది అని చెప్పేసి చెప్పబోతుండగా మిస్సమ్మ ఒక్కసారి ఇక ఆరు వాయిస్ విని ఇక షాక్ అయిపోతుంది. వెంటనే మిస్సమ్మకు చెమటలు పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆరు ఎదురు పడుతుంది. ఇక గుప్తా మాత్రం ఆరు గురించి ఆత్మ అని మిస్సమ్మకు తెలిసిపోయిందని తెలిసిపోతుంది. ఇక అక్క నువ్వు ఆత్మ కదా అని చెప్పేసి మిస్సమ్మ అడిగిన దానికి ఆరు కూడా షాక్లో ఉండిపోతుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేయండి.